వ్యాప్తంగా ఈ రోజు రేపు ఎల్లుండి కూడా అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందించాలని, అన్నదాత సుఖీభావ పథకం కింద కౌలు రైతుల్లో ఓసీ కౌలు రైతులకు కూడా ఇవ్వాలని, అలాగే ఇతర కౌలు రైతులకు సంబంధించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే పంట రుణాలు రైతులందరికీ కూడా అందించాలని చెప్పి అనేక డిమాండ్స్ తోటి ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మండల తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కౌలు రైతుల సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు భీమడోలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావపై పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అయితే ఇందులో కౌలు రైతులకి ఇంకా గుర్తింపు కార్డులు ఇవ్వకుండా పెట్టుబడి సాయం ఏ రకంగా అందిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా ఇవాళ గుర్తింపు కార్డులు ఇచ్చి గ్రామ సభలు నిర్వహించి ఆ రకంగా కౌలు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే గత ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం ఇస్తూ ఇవ్వలేదు కూడా చెప్పలేదు. కాబట్టి ఓసీ కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలు కౌలు రైతులకు అందడం లేదు. కాబట్టి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతా ఉన్నది. మరి పంట రుణాల సమయం వస్తూ ఉన్నది. మరి పంట రుణాలు రైతులందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా పంట రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఖరీఫ్ వస్తున్న సమయంలో ఇవాళ కౌలు రైతులు, పేద రైతులు, అన్నదాతల యొక్క సమస్యల్ని పరిష్కరించి ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.